నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. దాదాపు 500 మంది రోహింగ్యాలు చనిపోయినటువంటి ఒక విషయం అయితే బయటకు వచ్చింది. సో దీన్ని అంతర్జాతీయ వలసల సంస్థ హై కమిషన్ ఫర్ రిఫ్యూజన్ ను యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి సంయుక్తంగా ఒక ప్రకటన రిలీజ్ చేసినాయి. సో వీళ్ళు మయన్మార్ లో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి వెళ్ళి ప్రయాణం చేస్తారు. జూలై 8 తారీఖు రోజు ఒక షిప్ వెళ్ళింది. సో జూన్ మంత్ ఎండ్ లో ఒక షిప్ వెళ్ళింది. ఈ రెండు పడవల్లో కలిపి వీళ్ళు 530 మంది ప్రయాణం చేస్తున్నారు. సో వీళ్ళు రోహింగ్యాలు ఎట్లా అంటే మామూలుగా వీళ్ళను చాలా దేశాలు అనేవి రిఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. అంటే మా దేశానికి వద్దు మా దేశానికి వద్దు అని చెప్పేసి వీళ్ళు మొత్తం మీద వివిధ దేశాలు ప్రయాణిస్తూ అక్కడ సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తారు. సో ఎక్కువ మొత్తంలో భారతదేశంలో ఇప్పటి వరకు సెటిల్ అయినట్టు ఒక అంచనా. అయితే గతంలో వీళ్ళు అస్సాం కావచ్చు, ఇటు బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేదంటే అస్సాం లాంటి ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో వీళ్ళ వలసలు జరిగినాయి. సో అక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ సౌత్ సైడ్ ఉన్నటువంటి చెన్నైలో కూడా ఎక్కువ మొత్తంలో వీళ్ళ జనాభా ఉంది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో గతంలో కొన్ని లక్షల మంది ఇండియాకు వచ్చినప్పటికీ ఇప్పుడు కొద్దిగా వీళ్ళను బయట పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి సువేందు అధికారి సో వాళ్ళకి డైరెక్ట్ గానే వార్నింగ్ ఇస్తున్నాడు. సో మీరేం మా దేశానికి వచ్చిన అల్లులు కాదు, మిమ్మల్ని ఫ్రీగా ఇక్కడ నుంచి మీకు వసతులు కల్పించి మీకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేయలేం కాబట్టి సో మేము మీ పైన శివతాండవం చేసి మిమ్మల్ని వెళ్ళగొట్టక ముందే సో మీకు మీరుగా మీ దేశం వెళ్ళిపోండి, మీకు మీరుగా బంగ్లాదేశ్ వెళ్ళిపోరు అని చెప్తున్నారు. అంటే బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మొత్తంలో ఇక్కడికి జనాభా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు తొత్తుగా మారి సో వాళ్ళకు పొలిటికల్ గా హెల్ప్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో పాటు దేశ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉంటాయో సో వాళ్ళకు కూడా వీళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో దాని వల్లనే అంటే వీళ్ళకి ఏంటంటే జాలి దయాకరణ అనేది ఉండదు. ఎందుకంటే వీరు వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము బ్రతకడానికి ఏమైనా చేస్తాం అనే ఒక మెంటాలిటీ కలిగి ఉండే ఒక సమూహం ఇది. అయితే వీళ్ళు చూడడానికి మాత్రం చాలా అంటే చాలా అమాయకంగా, చాలా కనికరం కలిగించే విధంగా వాళ్ళ ఫేస్లు అయితే ఉంటాయి. సో కాకపోతే వీళ్ళు ఏంటంటే విపరీతమైనటువంటి జనాభా పెంచడం, అంటే వాళ్ళ సమూహాన్ని వాళ్ళు పెంచుకోవడం కోసం అని చెప్పేసి వేరే ప్రాంతాలకు వచ్చి అక్కడ విపరీతమైనటువంటి జనాభా పెరుగుదలకు వీళ్ళు దోహదపడతారు. సో గతంలో చాలా ఇంటర్వ్యూస్ చూసినాం, చాలా వీడియోస్ చూసినాం. అవి ఏమంటదంటే 8 మంది, 9 మంది, 10 మంది పిల్లల్ని కంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మరి ఇప్పుడు ఈ 530 చనిపోయారు అనే అంతర్జాతీయ సంస్థలు ప్రకటించిన తర్వాత ఒక నేషనల్ మీడియాలో ఒక వార్త చూసిన. సో దాంట్లో చాలా మంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సో కనీసం ఇట్లైనా కొంతమంది జనాభా తగ్గిందని, కనీసం ఇట్లైనా కొంచెం ప్లస్ అయిందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో ఇది చాలా తప్పు. అంటే మన దేశానికి వీళ్ళు ఎంత హాని కలిగించినప్పటికీ, మన దేశంలో ఉన్నటువంటి సౌకర్యాలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అన్యాయం చేసినప్పటికీ, సో వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి దేశ వ్యతిరేక శక్తులుగా పనిచేస్తున్న వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినప్పటికీ సో వాళ్ళు కూడా ఒక మనుషులే. సో వాళ్ళకు సపోర్ట్ ఇచ్చే చాలా సమూహాలు, చాలా మంది వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి సో వాళ్ళపైన ఇలాంటి కామెంట్ చేసుడు అయితే కరెక్ట్ కాదు. సో ఏది ఏమైనప్పటికీ సో ఈ 530 చనిపోవడం అనేది చాలా బాధాకరం. సో ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఐక్యరాజ్య సమితి పెద్ద సంఘటనలు జరిగినప్పుడు కొన్ని సంఘటనలు మాత్రం అస్సలే స్పందించేది, అదేందుకు తెలియదు కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా తొందరగా స్పందిస్తుంది. సో మరి ఇది దాన్ని పక్షపాతం అంటారా ఇంకేమంటారా వాళ్ళకి మాత్రమే తెలియాలి.